దీపాల కాంతిలో తల్లి రూపం ప్రత్యక్షమవుతుంది. గాలి తాకిడిలో లక్ష్మీ పరిమళం వ్యాపిస్తుంది. ఆరోగ్యానికి మూలమైన ధన్వంతరి స్వామి ఆశీర్వదించే సమయమిది. యమధర్మరాజు కాపాడే గడియ ఇది. సంపద, సౌభాగ్యం, ఆయురారోగ్యం మూడూ కలిసే పవిత్ర క్షణం. ఇదే శ్రీ మహాలక్ష్మి అవతార దినం ధనత్రయోదశి. ప్రతి సంవత్సరం దీపావళి పండుగకు 2 రోజుల ముందు ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజున ఈ పవిత్రమైన ధనత్రయోదశి పండుగను జరుపుకుంటాం. ఈరోజు మనం పూజించే దేవతలు లక్ష్మీదేవి, ధన్వంతరి, యమధర్మరాజు. పాలసముద్ర మథనంలో ఉద్భవించిన మహాశక్తి శ్రీ మహాలక్ష్మి. ఆమెను ఈరోజు భక్తితో ఆరాధిస్తే మన ఇల్లు ధనధాన్యాలతో నిండిపోతుంది. ఆ తల్లి మన గృహంలో అడుగుపెట్టే దివ్య ముహూర్తమే ధనత్రయోదశి. ఆది వైద్యుడు ధన్వంతరి దేవుడు. మతనంలోనే చేతిలో అమృత కలశంతో ఉద్భవించిన దేవుడు ధన్వంతరి. ఆయన ఆయుర్వేదానికి మూలపురుషుడు, దేవతల వైద్యుడు. ఈరోజు ఆయన పూజ చేస్తే రోగాలు దూరమై ఆయురారోగ్యం లభిస్తుంది. ధనత్రయోదశి నాడు యమధర్మరాజుకు దీపం పెట్టడం శుభకరం. ఇది మన కుటుంబానికి ఆయుష్ను, రక్షణను ప్రసాదిస్తుంది. అందుకే దీనిని యమత్రయోదశి అని కూడా పిలుస్తాం. సాయంత్రం వేళ ఇంటిని శుభ్రం చేసి దీపాలు వెలిగించి పూజాస్థలంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం లేదా పటాన్ని ఉంచాలి. షోడోపచారాలతో భక్తిపూర్వకంగా పూజించాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన గోధుమలు, పెసలు, కందులు వంటి ధాన్యాలు సమర్పించాలి. ఇవి ధన సంపదకు సంకేతం. ఈ రోజున బంగారం, వెండి నాణేలు లేదా పాత్రలు కొనుగోలు చేయడం శుభప్రదం. వాటిని అమ్మవారి పాదాల చెంత ఉంచి పూజిస్తే ఆ తల్లి కృపతో ఆ సంపద పదింతలు పెరుగుతుందని పురాణ విశ్వాసం. లక్ష్మీ పూజ అనంతరం ఇంటి బయట దక్షిణ దిశలో మట్టి ప్రమిదలో నూనె దీపం వెలిగించాలి. ఈ దీపం యమధర్మరాజుకు అర్పణ. మన కుటుంబానికి అపమృత్యు భయం తొలగి ఆయురారోగ్యం కలుగుతుంది. తరువాత ఓం శ్రీ ధన్వంతరాయ నమః అని ధ్యానించాలి. ధన్వంతరి స్వామి కటాక్షంతో మన జీవితాల్లో ఆరోగ్య ప్రకాశం, శాంతి, దీపావళి వెలుగు సమానంగా నిండిపోతాయి. ఈ ధనత్రయోదశి రోజున ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆయుష్ మీ జీవితంలో ప్రవహించాలి. మరిన్ని భక్తి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో మీరు భాగస్వాములు కండి. మర్చిపోవద్దు.